ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, తిరుచానూరు, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. అయితే ఇంతకుముందు లగ్నం గురించి చెప్పుకున్నాము. లగ్నం ఎట్లా తెలుసుకోవాలి, లగ్నాన్ని ఏ విధంగా తెలియని వాళ్ళు దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే లగ్నం వస్తుంది అనే సాంప్రదాయం తెలుసుకున్నాం. ఇప్పుడు రాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి కొంత అహంకారం ఉంటుంది, ముక్కు మీద కోపం, ఓర్పు తక్కువ, టెన్షన్, ఏ పనైనా అనుకున్నది అనుకున్నట్టుగా అయిపోవాలి. వీరికి ధర్మము, నీతి, నిజాయితీ అంటే చాలా ఇష్టం. నిజాయితీగా ఉంటారు, అందరితోనూ కూడా ధర్మంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలనుకుంటారు. నాకు అన్నీ తెలుసు, నన్ను ఎవరూ మోసం చేయలేరు, నేను మోనార్కుని అనుకుంటారు. కానీ వీళ్ళను మోసం చేయగలిగిన వాళ్ళు వీళ్ళ పక్కనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి శత్రువులు అధికం. ఆ విషయాన్ని వీళ్ళు గ్రహించుకోరు. నేను బాగున్నాను, నేను బాగా మాట్లాడుతాను, నేను బాగా చేస్తాను అనుకుంటే కుదరదు. శత్రుభావాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళు. ఆ శత్రు ప్రభావాల వలన ఏమి అని అంటే వీళ్ళ జీవితంలో ఎంత ఎత్తెదిగినా ఎవరో ఒకరు ఏదో ఒక రాయి వేస్తానే ఉంటారు. ఆర్థికంగా ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటారు. ధనపరమైన విషయాల్లో ముందే జాగ్రత్త పడతారు. ఎంత రావాలి, ఏం రావాలి, ఎక్కడ రావాలి, ఎట్లా ఉండాలి. ఫ్యామిలీకి సరిపడా ముందే అన్నీ సరిగా చూసుకుని ముందు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ అవసరాలకి ముందుగానే ప్లాన్ చేసుకునే స్వభావం ఈ మేషరాశి వారికి ఉంటుంది. అయితే వీరు బంధు ప్రీతి అనేది ఉంటుంది. మన అంటే అందరూ కావాలనుకుంటారు, అందరితోనూ బాగుంటారు. కానీ బంధువుల నుంచి అంతగా లబ్ధి పొందలేరు. వీరు మాత్రం బంధువులకు ఉపయోగపడగలుగుతారు. అట్లాగే మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటారు. కానీ వీరు ప్రతి విషయంలోనూ ఆడవాళ్ళు అయితే వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో కూడా తలదూర్చి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుని ఇబ్బంది పడతారు. అట్లాగే ఆరోగ్యపరంగా మేజర్ ఇబ్బందులు అయితే ఉండవు వీళ్ళకి. ఎప్పుడైనా సమస్య వస్తే మేజర్ ఆర్గన్స్ మీద ఆ ప్రభావం ఉంటుంది. అంటే గుండె, కిడ్నీ, లివరు, కాళ్ళు, నరాలు, వీటి మీద ఎక్కువ ప్రభావాలు ఉంటాయి. అట్లాగే కుటుంబపరమైనటువంటి విషయాల్లో సంతానానికి ఒక మంచి విలువ ఇస్తారు, వాళ్ళకు మంచి లైఫ్ని అందించగలుగుతారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే భార్యకు సంబంధించిన విషయాల్లో మాత్రం మంచి విలువనిస్తారు. కాకపోతే ఏం చెప్పినా వింటారు, కానీ నా మాటే గెలవాలి ఫైనల్గా అనుకుంటారు. అట్లా వాళ్ళ మాటే నెగ్గేటట్టుగా చేసుకోగలుగుతారు. ఆ ఇంట్లో ఈ విషయంలో మాత్రం కొంత వ్యతిరేకత అయితే వస్తుంది. మనం చెప్పింది వినట్లేదు, ఆయన చెప్పింది ఆయన చేసుకుంటున్నారు, మనం ఏం తప్పు చెప్పాం, మన మాట కూడా వినొచ్చు కదా అనే భావన మీ ఇంట్లోనే మీకు ఉంటుంది. గమనించుకోండి. మీరు ఏదైనా చేసేటప్పుడు ఒక మాట వాళ్ళకి చెప్పి చేయగలిగితే మాత్రం మీకు వాళ్ళ నుంచి కూడా ఒక మంచి సపోర్టు, సహాయ సహకారాలు అందుతాయి. అట్లాగే అందరితోనూ కలిసి ఉంటారు, అందరూ కావాలనుకుంటారు. నలుగురిలోనూ కూడా ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా ఒక మంచి పేరైతే ఉంటుంది. అట్లాగే గౌరవ మర్యాదలకు మంచి విలువ ఇస్తారు. ఎవరైనా చిన్న మాట అన్నా కూడా మీరు దాన్ని పాజిటివ్గా తీసుకోలేరు. నన్ను ఎందుకు అనాలి అనేటువంటి భావన వెంటనే మీలో ఉన్నటువంటి అహం బయటకు వచ్చేస్తుంది. అట్లాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మాత్రం ఎక్కడున్నా కూడా ఒక నమ్మదగిన వ్యక్తిగా బ్రహ్మాండంగా చేస్తారు. వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, మీరు ఏది చేసినా కూడా అది అద్భుతంగా రాణిస్తుంది. మీకు టాలెంట్ అయితే ఉంటుంది, బాగుంటుంది. అట్లాగే ఆశించిన ఫలితం అంతగా లేదే అనే కొంత మాత్రం బాధ కలుగుతుంది. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉంటాయి. మీరు ఎప్పుడైనా లాస్ అయ్యారు అని అంటే మిమ్మల్ని ఎవడో లాస్ చేయలేడు. కేవలం మీ స్వయంకృత అపరాధమే. దీనివల్లనే మీరు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తే అది స్నేహపూర్వకంగా నమ్మి మీరు ఇబ్బంది పడతారు. ఆ స్నేహితులే మిమ్మల్ని దెబ్బతీస్తారు. కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మటం అంత మంచిది కాదు. ధనపరమైన విషయాల్లో మాత్రం అవసరం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడానికే చూస్తారు. మ్యాక్సిమం వీలున్నంత వరకు ధనపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి.
రుణాల విషయంలో అంత భయం ఉండదు మీకు. ఎంత రుణం చేసినా కూడా ఎట్లయినా తీర్చగలం అనేటువంటి ఒక గుండె ధైర్యం, నమ్మకం ఎక్కువ ఉంది. అట్లాగే ఏ పని చేసినా కూడా మీకు శనివారం రోజున కలిసి రాదు. అట్లాగే శనివారం కలిసి రాదు, 8వ నంబర్ కూడా కలిసి రాదు, బ్లాక్ కలర్ కూడా కలిసి రాదు. మీకు బాగా కలిసి వచ్చే రంగులు ఎరుపు, పసుపు, నారింజ రంగులు అదృష్టాన్ని ఇస్తాయి. 1, 3, 9 లక్కీ నెంబరు. అట్లాగే ఆది, మంగళ, గురువారాలు బాగా కలిసి వస్తాయి. మీరు శివారాధన చేస్తే మీ జీవితం చాలా బాగుంటుంది. ఆర్థికంగా బాగా నిలబడగలుగుతారు, పైకి వస్తారు, సంపాదించుకుంటారు, స్వశక్తి మీదే పైకి వస్తారు. ఈ రాశి వారికి ఉండే స్వహతాగా ఉండే లక్షణం, జన్మతహా ఉండేటువంటి లక్షణాలు వేరే ఉంటాయి. ఈ రాశి వారు ఏమి అనంటే, మాకే నక్షత్రం లేదండి, మాకేమీ తెలియదండి, మా పేరుని బట్టి ఏ రాశి వస్తుంది, ఆ రాశికి ఏ లక్షణాలు ఉన్నాయి అని తెలుసుకుంటే మాత్రం నేను చెప్పిన ఫలితాలన్నీ చక్కగా అన్వయించుకోవచ్చు. అవి మీకు చాలా బాగా సెట్ అవుతాయి. మీ నక్షత్రం ఏదైనప్పటికీ, మీ రాశి ఏదైనప్పటికీ కూడా మీ పేరు గనక ఈ మేషరాశికి సంబంధించిన అక్షరాల్లో ఉంటే మీకు నేను చెప్పినటువంటి ఫలితాలు సరిపోతాయి, అన్వయించుకోవచ్చు. దాని ప్రకారం మీరు మంచి చెడులు నిర్ణయించి చేసుకోవచ్చు. శుభం. నమస్కారం.